Hey everyone, PG here on Pocket Tech. I am back again with another video. మనకి ఎర్లీ మార్నింగ్ ఇండియా టైమింగ్లో యాపిల్ లాంచ్ ఈవెంట్ అయితే జరిగింది అనమాట. ఈవెంట్ పేరు వచ్చేసి స్కేరీ ఫాస్ట్. స్కేరీ అని ఎందుకు అన్నారంటే మాకు యూఎస్లో ఇప్పుడు హాలోవీన్ సీజన్ నడుస్తుంది. రేపు మాకు హాలోవీన్ అనమాట. అంత స్కేరీ థీమ్తో రెడీ అయ్యి డెకరేషన్స్ అది చేసుకుంటారు. సో దాని రిజెంబ్లెన్స్గా మనకి స్కేరీ ఫాస్ట్ అని చెప్పి ఈవెంట్ పేరు అయితే పెట్టారు. అండ్ ఈవెంట్ మొత్తం కూడా అలా స్కేరీ థీమ్తో ఉంటుంది. సో ఈ ఈవెంట్లో అయితే మనకి కొత్తగా 3 న్యూ చిప్ సెట్స్ని అయితే రిలీజ్ చేశారు. వాటితో పాటుగా 3 డివైజెస్కి అయితే అప్డేట్ చేస్తారు అనమాట. అవేంటి, మనకి 3 చిప్ సెట్స్లో ఎంత పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ ఉండబోతుంది అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ డివైస్ వచ్చేసి మనకి iMac అనమాట. ఎప్పుడో 3 years బ్యాక్ M1 చిప్ సెట్ రిలీజ్ చేసినప్పుడు కొత్తగా iMac 7 కలర్స్లో రిలీజ్ చేశారు కదా. ఫైనలీ ఆఫ్టర్ 3 years మనకి iMacని అప్డేట్ చేస్తున్నారు. సో ఈ ఇయర్ వస్తున్న iMac కూడా మనకి 7 కలర్స్లో రాబోతుంది విత్ న్యూ M3 చిప్ సెట్. సో మనకి M3 చిప్ సెట్ వచ్చేసి 3 nanometer సైజ్ ఉంటుంది అనమాట. మనకి దీంట్లో 8 cores CPU అండ్ 8 cores GPUతో అయితే ఉంటుంది బేస్ వేరియంట్. మనం దీన్ని అప్ టు 10 cores GPU వరకు అయితే అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ మనకి M1 చిప్ సెట్తో కంపేర్ చేసుకుంటే కనుక 30% ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ ఉంటుంది. M2 చిప్ సెట్తో కంపేర్ చేసుకుంటే కనుక మనకి 15% ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయితే కనిపిస్తుంది. మనకి ఇది 3 nanometer సైజ్ ఉండటమే కాదు, సైజ్ చిన్నగా ఉన్నప్పటికీ మనకి పర్ఫార్మెన్స్ అయితే బూస్ట్ ఉంటుంది. దట్టు మనకి దీంట్లో డైనమిక్ క్యాషింగ్ అయితే యూజ్ చేస్తున్నారు జీపీయూలో. అంటే ఏంటి అంటే, ఫర్ సపోజ్ మీరు మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు, ఒక పక్క ఒక 4K వీడియో ఎడిట్ చేస్తూ ఇంకో పక్కన టైంపాస్ కోసం యూట్యూబ్ వీడియో చూస్తున్నారు అనుకోండి. మనకి 4K వీడియో ఎడిట్ చేయడానికి గ్రాఫిక్స్ అవసరం ఉంటుంది, బట్ యూట్యూబ్ వీడియో చేయడానికి ఎటువంటి గ్రాఫిక్స్ అవసరం ఉండదు కదా. సో మనకి ఏ యాప్కి ఎంత గ్రాఫిక్స్ ఉపయోగపడుతుంది, ఎంత సిపియూని ఎక్కడ యూటిలైజ్ చేయాలి అనేది క్యాలిక్యులేట్ చేసుకొని డైనమిక్గా దేనికి ఎక్కువ వాడాలి అనే దాంట్లో మనకి ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట. దీంతో పాటుగా మనకి రే ట్రేసింగ్ టెక్నాలజీని కూడా యూజ్ చేస్తున్నారు. ఈ రే ట్రేసింగ్ టెక్నాలజీ అనేది మనకి గేమింగ్ ఆడేటప్పుడు గ్రాఫిక్స్ స్మూత్ గా రావడం కోసం బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఈ రే ట్రేసింగ్ ఫీచర్ అయితే మనం ఆల్రెడీ iPhone 15 Pro Max లో కూడా చూసాము. సో iPhone 15 Pro Max లో ఉన్న ఫీచర్ అయితే మనకి M3 చిప్ సెట్లో కూడా తీసుకొచ్చారు. మనకి iMac బేస్ వేరియంట్ వచ్చేసి 8 GB ఆఫ్ యూనిఫైడ్ మెమరీతో వస్తుంది. దీన్ని అప్ టు 24 GB యూనిఫైడ్ మెమరీ వరకు అప్డేట్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు. స్టోరేజ్ కూడా అంతే, మనకి బేస్ వేరియంట్ వచ్చేసి 256 GBతో వస్తుంది అనమాట. మనం దీన్ని అప్ టు 2 TB వరకు అప్డేట్ చేసుకోవచ్చు. సో డిస్ప్లేలో అయితే ఎటువంటి చేంజెస్ లేదనమాట. సేమ్ 24 inches డిస్ప్లేతే వస్తుంది విత్ 4.5K రెజల్యూషన్. అండ్ దీంట్లో మనకి 500 nits ఆఫ్ బ్రైట్నెస్ మాత్రమే ఉంటుంది. అండ్ దీంట్లో మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంటుంది అనమాట విత్ 1080p సపోర్ట్. మనం ఈ iMacని ఒక ఎక్స్టర్నల్ డిస్ప్లేకి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు కనుక బేస్ వేరియంట్ చూస్ చేసుకుంటే మనకి 2 USB-C పోర్ట్స్ ఉంటాయి. అండ్ ఒకవేళ మీరు అప్డేట్ చేసుకోవాలి మనం 8 GB నుంచి 10 GBకి అనుకుంటే కనుక మీకు 4 థండర్బోల్ట్ పోర్ట్స్ అయితే ఉంటాయి. మనకి మరి ఇది డిస్ప్లే కదా, కీబోర్డ్ అండ్ మౌస్ ఎలాగా అనుకుంటారేమో, మనకి విత్ బాక్స్ కీబోర్డ్ అండ్ మౌస్ కూడా వస్తుంది. ఈ కీబోర్డ్లో కూడా మీరు బేస్ వేరియంట్ చూస్ చేసుకుంటే జస్ట్ కీబోర్డ్ ఉంటుంది, దానికి టచ్ ఐడి ఉండదు. ఒకవేళ మీరు అప్డేటెడ్ వర్షన్కి వెళ్తే కనుక కీబోర్డ్ విత్ టచ్ ఐడి వస్తుంది. నాకు మౌస్ వద్దు, నేను మౌస్ వాడను, ట్రాక్ ప్యాడ్ కావాలి అనుకుంటే కనుక మీరు పర్చేస్ చేసేటప్పుడు మనకి చూసింగ్ ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో నుంచి మీకు మౌస్ కావాలా, ట్రాక్ ప్యాడ్ కావాలా, లేదు మౌస్ అండ్ ట్రాక్ ప్యాడ్ బోత్ కావాలా అనే ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు ఒకవేళ ట్రాక్ ప్యాడ్ కావాలి అనుకుంటే కనుక ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుంది. మనకి iMac బేస్ వేరియంట్ వచ్చేసి 1,34,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. దీంట్లో టోటల్గా 7 కలర్స్ ఉంటాయి అనమాట. సిల్వర్, రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ అండ్ పర్పుల్. నేనైతే ఫైనలీ iMac చూస్ చేసుకుంటున్నాను. సో పింక్ కలర్, ఆరెంజ్ కలర్ అనే కన్ఫ్యూజన్లో ఉన్నాను అనమాట. ఏ కలర్ పర్చేస్ చేయాలో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వచ్చేసి మనకి 14 inches అండ్ 16 inches MacBook Pro అని అయితే అప్డేట్ చేశారు. డిస్ప్లే పరంగా కానీ బయట చూడడానికి డిజైన్ కానీ ఏమీ చేంజ్ చేయలేదు అనమాట. యాజ్ ఇట్ ఈస్ ఓల్డ్ డిజైన్తోనే వస్తుంది. కాకపోతే ఈ ఇయర్ కొత్తగా మనకి స్పేస్ బ్లాక్ కలర్ని అయితే రిలీజ్ చేశారు. సో మనకి దీంట్లో M3 చిప్ సెట్తో వస్తుంది కదా. ప్రో వేరియంట్ ప్రైస్ మనకి మోర్ దాన్ 2 lakhs ఉండాల్సింది. ఇప్పుడు మనకి 1,70,000 రూపీస్కి M3 MacBook అయితే అవైలబుల్గా ఉంటుంది. లాస్ట్ ఇయర్ అయితే మనకి 14 inches MacBook Proలో M2 Pro చిప్ సెట్తో వచ్చేదన్నమాట. M2 చిప్ సెట్తో లేదు. సో దానివల్ల మనకి ప్రైస్ అబౌట్ 2 lakhs ఉండింది. ఈ ఇయర్ 14 inches MacBook Proకి M3 చిప్ సెట్తోనే వస్తుంది అనమాట.
M3 ప్రోతో కాదు కాబట్టి మనకి ప్రైస్ అనేది రెడ్యూస్ అయింది. సో 1,70,000 రూపీస్కి ఈ ఇయర్ 14 ఇంచెస్ మ్యాక్బుక్ ప్రో అయితే అవైలబుల్గా ఉంటుంది. లేదు నేను అప్డేట్ చేసుకోవాలి అనుకుంటున్నాను అనుకుంటే 14 ఇంచెస్ మ్యాక్బుక్ని మనం M3 ప్రోకి కానీ M3 మ్యాక్స్కి కానీ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. సో మనకి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. M3కి M3 ప్రో చిప్సెట్కి డిఫరెన్స్ ఏంటి అంటే మనకి 40% ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ కనిపిస్తుంది. అండ్ అలానే మనకి M3 ప్రోలో చూసుకుంటే కనుక 12 కోర్స్ CPU విత్ 18 కోర్స్ ఆఫ్ GPUతో వస్తుంది. యూనిఫైడ్ మెమరీ వచ్చేసి మనకి 36 GBతో వస్తుంది అనమాట. సో డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది కాబట్టి మనకి పర్ఫార్మెన్స్ కూడా 40% ఇంక్రీజ్ ఉంటుంది. ఒకవేళ కనుక మీరు M3 మ్యాక్స్ చూసుకుంటే కనుక మనకి M3తో కంపేర్ చేసుకుంటే 200% ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ కనిపిస్తుంది. బికాస్ మనకి M3 మ్యాక్స్లో 16 కోర్స్ CPU, 40 కోర్స్ GPU అండ్ అలానే 128 GB ఆఫ్ యూనిఫైడ్ మెమరీతో వస్తుంది అనమాట. అసలు నెంబర్స్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. ఆబ్వియస్లీ మరి పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ ఉంటుంది కదా. సో M3తో కంపేర్ చేసుకుంటే M3 మ్యాక్స్ యొక్క పర్ఫార్మెన్స్ 200% ఎక్కువ ఉంటుంది. సో అసలు ఇప్పుడు ఇన్ని చిప్సెట్స్ని రిలీజ్ చేశారు. ఎవరికి ఏ చిప్సెట్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అంటే మీరు కనుక స్టూడెంట్ అయి ఉంటే కనుక మీకు M3 చిప్సెట్ విల్ బి వెరీ గుడ్ ఆప్షన్. లేదు నేను యూట్యూబర్ని వ్లాగ్స్ చేసుకుంటాను అన్నా కూడా M3 విల్ బి ద బెస్ట్ చాయిస్. M3 ప్రో వచ్చేసి మీరు కనుక షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటాను, లేదు అంటే నేను AI సైడ్ ఉన్నాను కాబట్టి నాకు ఎక్స్ట్రా CPU అండ్ ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే కనుక M3 ప్రో విల్ బి ఎ గుడ్ ఆప్షన్. లేదు నేను ప్రొఫెషనల్ సినిమాటోగ్రఫర్ని, ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్ చేస్తాను, మూవీస్కి చేస్తాను, ఎక్కువ లాట్స్ యాడ్ చేయాలి, 8K వీడియోస్ రెండర్ చేస్తూ ఉంటాను, హెవీ నేను CPUని యూటిలైజ్ చేస్తాను, GPUని యూటిలైజ్ చేస్తాను అనుకుంటే కనుక M3 మ్యాక్స్ విల్ బి ఏ గుడ్ ఆప్షన్. సో మీకు తెలుసు మన ఛానల్లో అయితే నేను 2 డేస్కి ఒకసారి ఒక వీడియో రిలీజ్ చేస్తూనే ఉంటాను. కొన్నిసార్లు రోజుకొకటి చేయాల్సి వస్తుంది. సో నేను పర్సనల్గా అయితే M1 ప్రో యూజ్ చేస్తున్నాను అనమాట. 16 ఇంచెస్ మ్యాక్బుక్ ప్రోలో. దాంట్లో మనకి 16 GB ఆఫ్ ర్యామ్ ఉంటుంది. మనకి నార్మల్ అన్బాక్సింగ్ వీడియో అయితే కనుక ఎక్కువ లేయర్స్ యాడ్ అవ్వదు. ఒకవేళ కంపారిజన్ వీడియో ఉంటే కనుక నెంబర్ ఆఫ్ లేయర్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది వీడియో ఎడిటింగ్ అప్పుడు. సో ఎక్కువ ర్యామ్ యూటిలైజేషన్ కావాల్సి వస్తుంది అనమాట. అంత యూజ్ చేసినా కానీ నాకు ఈ 16 GB ఆఫ్ ర్యామ్ అనేది మోర్ దెన్ ఇనఫ్ అనిపించింది. ఎప్పుడు నాకు స్ట్రక్ అవ్వడం కానీ ల్యాగ్ అవ్వడం కానీ ఎక్కడా లేదు. ఎన్ని లేయర్స్ యాడ్ చేసినా కానీ చాలా స్మూత్ ఎడిటింగ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాను అంటే నేను హెవీగా యూజ్ చేసినా నాకు ఒక M1 ప్రోనే సరిపోయింది. ఇంకా M3 ప్రో అంటే అసలు డౌటే లేదు. సో మీరు ఒక 4K 8K వీడియో ఎడిట్ చేస్తాను అనుకుంటే కనుక M3 ప్రో విల్ బి ద బెస్ట్. లేదు సినిమాటోగ్రాఫర్స్ అనుకుంటే కనుక M3 మ్యాక్స్ చూస్ చేసుకోవచ్చు. మనకి 14 ఇంచెస్ మ్యాక్బుక్ ప్రోలో అయితే కనుక 3 ఆప్షన్స్ ఉంటాయి. M3 చిప్సెట్ చూస్ చేసుకుంటే కనుక 1,70,000 రూపీస్ పడుతుంది. ఒకవేళ M3 ప్రో చూస్ చేసుకుంటే మనకి 1,90,000 రూపీస్ అనమాట. ఒకవేళ M3 మ్యాక్స్కి అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే రూపీస్ ఉంటుంది. మనకి 16 ఇంచెస్ మ్యాక్బుక్ ప్రోలో M3 చిప్సెట్ రాదు. ఓన్లీ M3 ప్రో అండ్ M3 మ్యాక్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. సో మనకి M3 ప్రోతో వచ్చేసి 2 lakhs రూపీస్ దగ్గర స్టార్ట్ అయ్యి అప్ టు 3,20,000 వరకు మనం అప్డేట్ చేసుకుంటూ వెళ్ళే కొద్దికి ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో రెండిట్లోనూ మనకి డిస్ప్లే పరంగా అయితే ఎటువంటి చేంజెస్ లేవు. రెండిట్లోనూ మనకి మినీ LED డిస్ప్లేస్నే యూజ్ చేస్తున్నారు అనమాట విత్ XDR OLED టెక్నాలజీ. మనకి రెండిట్లోనూ ప్రమోషన్ టెక్నాలజీ ఉంటుంది. అంటే 120Hz రిఫ్రెష్ రేట్ని అయితే సపోర్ట్ చేస్తాయి. బ్యాటరీ లైఫ్ విషయానికి వచ్చేసరికి M3 చిప్సెట్తో ఉన్న మ్యాక్బుక్ చూస్ చేసుకుంటే కనుక 22 hours ఆఫ్ యూసేజ్ వస్తుంది. ఒకవేళ M3 ప్రో కానీ M3 మ్యాక్స్ కానీ చూస్ చేసుకుంటే 18 hours ఆఫ్ యూసేజ్ ఉంటుంది. సో పోర్ట్స్ విషయానికి వచ్చేసరికి 2 థండర్బోల్ట్ పోర్ట్స్ ఉంటాయి, 1 మ్యాగ్సేఫ్ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, 1 3.5mm జాక్ ఉంటుంది అండ్ HDMI సపోర్ట్ అండ్ అలానే SD కార్డ్ స్లాట్ ఉంటుంది. సో చూసారు కదా, ఇదైతే మనకి స్కేరీ ఫస్ట్ ఈవెంట్. సో ఇవైతే మనకి రిలీజ్ అయిన చిప్సెట్స్ అండ్ డివైజెస్. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మన ఛానల్లో అన్బాక్సింగ్స్ వస్తాయి. మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.